అందరికీ నమస్కారం. మనకిప్పుడు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుంచి ఒక అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట. ఈ అప్డేట్ ఏంటి అనేది మనము ఈ వీడియోలో పూర్తిగా చూద్దాము. రైతులు వీడియోని చివరి వరకు అయితే చూడండి, మీకైతే అర్థమవుతుంది. అన్నదాత సుఖీభవ పథకంలో రాష్ట్ర వ్యాప్తంగా మొత్తంగా ఇప్పటి వరకు 5,44,000 మంది రైతుల యొక్క వెబ్‌ల్యాండ్ డేటా అంటే తప్పుగా ఉందన్నమాట. అంటే వారి యొక్క పొలం ఉంటుంది కదా, పొలం పాస్‌బుక్‌లకి, ఆధార్ కార్డులకి తప్పుగా మ్యాపింగ్ జరగడం వలన 5,44,000 మందికి ఇంకా అన్నదాత సుఖీభవ డబ్బులు ఆగిపోయాయన్నమాట. ఈ వెబ్‌ల్యాండ్ తప్పులు మనకు 3 రకాలుగా ఉన్నాయన్నమాట. అంటే మొదటిది వచ్చేసరికి ఆధార్ మ్యాపింగ్. అంటే మన ఒకరి పొలం పాస్‌బుక్‌కి ఇంకొకరి ఆధార్ నెంబరు, అంటే ఓనర్ కాకుండా వేరే వాళ్ళ ఆధార్ కార్డు లింక్ కావడం వలన ఆగిపోయి ఉంటాయి. అలాగే ఇంకొకటి ఏంటంటే సమస్య, ఒక ఆధార్ నెంబరు ఒకరికంటే ఎక్కువ మందికి లింక్ కావడం అనమాట. అంటే ఒకరి ఆధార్ నెంబరు అతని పాస్‌బుక్‌తో పాటు ఇంకా వేరే రైతులకు కూడా లింక్ కావడం వలన కూడా ఆగిపోయి ఉంటాయి. అలాగే ఇంకా మూడో ప్రాబ్లం ఏంటి అంటే కనుక, అసలు పొలం పాస్‌బుక్‌లకు ఆధార్ కార్డు లింక్ లేదు. ఈ 3 సమస్యల వలన మన ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 5,44,000 మంది రైతులకు ఇప్పటి వరకు ఇంకా అన్నదాత సుఖీభవ పథకంకి సంబంధించిన డబ్బులు అయితే పడలేదన్నమాట. మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఏంటంటే ఈ 5,44,000 మందికి ఇంకా డబ్బులు పడాలని చెప్పి మనకు ఈ 3 సమస్యలు ఉన్నాయి కదా, ఆధార్ మ్యాపింగు, మనకు సరిగ్గా లేని వారి అందరికి కూడా డబ్బులు పడాలని చెప్పి వీరు మనకు మీ సేవ దగ్గరికి వెళ్ళి కానీ, గ్రామ సచివాలయం దగ్గరికి వెళ్ళి కానీ వీరైతే ఈ యొక్క ఆధార్ కరెక్ట్గా, అంటే వారి పొలానికే వారు ఆధార్ కార్డును లింక్ చేసుకోవాలని చెప్పి, అంటే ఛార్జెస్ ఉంటాయి కదా అక్కడ మీ సేవ కానీ సచివాలయం దగ్గర కానీ, అలాంటి 50 రూపాయల ఛార్జెస్ని తీసివేయడం జరిగిందనమాట. ఆ తీసివేయడం వలన మనకు 2,72,00,000 రూపాయలైతే రైతుల మీద నుంచి భారం తీసివేసి గవర్నమెంటే దాని యొక్క భారాన్ని వారు వేసుకున్నారనమాట. కాబట్టి మనకు ఈ యొక్క రైతులు, ఈ 5,44,000 మంది రైతులు ఎవరైతే అన్నదాత సుఖీభవ పథకం కింద ఇంకా డబ్బులు పడలేదో వారందరూ, మీరు ఎవరైతే పడలేదో వారు వెంటనే మీరు గ్రామ సచివాలయం కానీ అలాగే మీ సేవ సెంటర్కి వెళ్ళి కానీ మీ పొలం పాస్‌బుక్‌లకు మీరు కరెక్ట్గా ఆధార్ నెంబరు లింక్ ఉందా లేదా ఒకసారి చెక్ చేయించుకోండి. లేకపోతే కనుక మీరైతే మీ యొక్క ఆధార్ నెంబర్ని మీ పాస్‌బుక్‌లకి లింక్ చేయించుకోండి. ఇది ఎలాంటి డబ్బులైతే మీరు కట్టవలసి లేదు. ఇదండి దీనికి సంబంధించి ఈ నిర్ణయం వల్ల మనకు రాష్ట్రం మొత్తం మీద మనకు 5,44,000 మంది రైతులైతే లబ్ధి పొందనున్నారనమాట. దీనికి సంబంధించినటువంటి జీవో కూడా గవర్నమెంట్ ఆర్డర్ నిన్ననే రావడం జరిగింది. వీరు చెప్పారు కదా, వీరి యొక్క ముఖ్య ఉద్దేశము మనకు తప్పు ఆధార్ మ్యాపింగ్ జరగడము, అలాగే డూప్లికేట్ అంటే ఒకరికి అంటే ఎక్కువ మందికి లింక్ కావడము, అలాగే అసలు ఆధార్ లింక్ కావని వాళ్లకు ఇవి వర్తిస్తాయి. మనకు ఇప్పుడైతే జిల్లాల వారీగా ఎంతమంది రైతులు ఇంకా అన్నదాత సుఖీభవ పథకం డబ్బులు పడలేదో ఇప్పుడు ఒకసారి అయితే చూద్దాము. మనం శ్రీకాకుళం జిల్లాలోనే 76,060 మంది రైతులు, అలాగే విజయనగరంలో 74,000 మంది రైతులు, తిరుపతి 58,000 రైతులు, ప్రకాశం 43,000 రైతులు, అలాగే అంబేద్కర్ కోనసీమ డిస్టిక్ వచ్చేసరికి 32,500 మంది రైతులు, అన్నమయ్య జిల్లాలో 25,000 మంది రైతులు, అలాగే అనకాపల్లిలో 23,000, బాపట్లలో 20,000, కృష్ణా జిల్లాలో 17,000 మంది, చిత్తూరు జిల్లాలో 16,600 మంది, పల్నాడు 16,200 మంది, అలాగే కాకినాడకు వచ్చేసరికి దాదాపుగా 16,000 మంది రైతులు, వైఎస్ఆర్ కడప జిల్లాకు వచ్చేసరికి 15,500 మంది రైతులు, నెల్లూరు డిస్టిక్ 14,500, నంద్యాల 14,500, ఏలూరు, అల్లూరి సీతారామరాజు జిల్లా, ఇక్కడ వీళ్ళైతే మనకు క్లియర్గా ఇవ్వడం జరిగిందనమాట. ఏ జిల్లాలో ఎంతమంది రైతులు ఇలా ఆధార్ తప్పుగా ఉండడం వలన వీరు డబ్బులు పడలేదని క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది ఈ జీవోలో. వీరు ఇచ్చిన డేటా ప్రకారం చూడండి, రాష్ట్రం మొత్తం మీద మనకు 5,44,000 మంది, దాదాపుగా 5,44,323 మంది రైతులకు సంబంధించి ఆధార్ వారి పొలం పాస్బుక్లకి
లింక్ కాలేదనమాట. అలాగే వారి ఆధార్ ఇంకా చాలామంది రైతులకు లింక్ కాలేనందువలన వీరైతే అన్నదాత సుఖీభావ పథకంకి డబ్బులు ప్రయోజనము పొందలేదనమాట. ఇలాంటి రైతులు అంటే ఎవరికైతే అన్నదాత సుఖీభావ పథకం కింద డబ్బులు జమ అవ్వలేదో వారు వెంటనే మీ సచివాలయం కానీ లేదంటే మీ సేవా సెంటర్ వెళ్ళి కానీ మీరు ఎలాంటి డబ్బులు చెల్లించకుండా మీ యొక్క పొలం పాస్బుక్కి మీరు కరెక్ట్గా ఆధార్లో లింక్ చేయించుకోండి. ఇప్పుడు మనము ఈ రైతులు అడుగుతుంటారు కదా, అంటే కొంచెము అంటే వారికి ఉన్నటువంటి డౌట్స్ అవేంటో ఇప్పుడు చూద్దాము. ఈ ఉచిత ఆధార్ సవరణ ఎవరికి వర్తిస్తుంది? అన్నదాత సుఖీభావ పథకం కింద ఇంకా డబ్బులు పడకుండా ఉంటాయి కదా, వారికి ఈ యొక్క ఉచిత ఆధార్ సవరణ ఇవి ఎక్కడ చేయించుకోవాలి అంటే మనము మీ సేవా సెంటర్ కానీ అలాగే మన గ్రామ సచివాలయం దగ్గరికి వెళ్ళి కానీ అంటే మీరు చేయించుకోవచ్చు. మీరు వెళ్ళేటప్పుడు ఏంటంటే మీ యొక్క మొబైల్కి ఓటీపీ వస్తుంది కదా, ఆ మొబైల్ అయితే మీరు తీసుకొని వెళ్ళాల్సి ఉంటుందన్నమాట. ఎన్ని జిల్లాల్లో రైతులకు లబ్ధి ఉంటుంది? మనకు దాదాపు 26 జిల్లాలకు సంబంధించి 5,44,000 మంది రైతులు ఉన్నారు. ఈ సవరణ వల్ల ఎంత ఖర్చు అంటే ఒక రైతుకు వచ్చేసి ₹50 మనకు ఉండేదన్నమాట. కానీ ఇప్పుడు ఈ ₹50 కూడా చెల్లించకుండానే మీరైతే చేయించుకోవచ్చు. సవరణ అంటే ఇప్పుడు మనం ఆధార్ అంతా కరెక్షన్ చేయించుకుంటాం కదా, మనది పొలానికి మనం ఆధార్ చేయించుకున్న తర్వాత మనకు డబ్బులు ఎప్పుడు పడతాయని అయితే అడుగుతున్నారు. ఈ డబ్బులు ఎప్పుడు పడతాయంటే మనకి పూర్తిగా అంటే మన ఆధార్ నెంబర్కి మన పొలం పాస్బుక్కి కరెక్ట్గా మనం చేయించుకున్న తర్వాత ఆటోమేటిక్గా డబ్బులు మన అకౌంట్లో పడతాయని చెప్పి వీరైతే చెప్పడం జరిగిందనమాట. ఈ ఉచిత ఆధార్ సవరణ ఎవరికి వర్తిస్తుంది అంటే ఇంకా డబ్బులు పడకుండా ఉంటాయి కదా చాలామంది రైతులు, ఇలా తప్పు ఆధార్ ఉండడం వలన వారికైతే ఈ యొక్క ఉచిత ఆధార్ సవరణ వర్తిస్తుంది. మీరు ఎక్కడ చేయించుకోవచ్చు అంటే గ్రామ సచివాలయం లేదా మీ సేవా సెంటర్ మీ దగ్గర ఉంటుంది కదా, అక్కడికి మీరు వెళ్ళేటప్పుడు మీ పొలం పాస్బుక్, ఆధార్ కార్డు అలాగే మీ యొక్క మొబైల్ నెంబర్, ఓటీపీలు వచ్చే మొబైల్ నెంబర్ అనమాట. మళ్ళీ ఇప్పుడు ఈ సదుపాయం అంటే మనం ఇప్పుడు ఫ్రీ ఉంది కదా ₹50, అది శాశ్వతమా అని అంటే ఎప్పటికీ మనము ఏదైనా తప్పు ఉంటే కనుక మనకు ఎప్పుడు చేయించుకోవచ్చా అంటే డబ్బులు చెల్లించకుండా అంటే లేదనమాట. ఇది ఈ ఒక్కసారే ఇవ్వడం జరిగింది. ఎందుకంటే మనకు అన్నదాత సుఖీభావ పథకం కింద చాలామంది రైతులు ఇంకా లబ్ధి పొందలేదు కాబట్టి మనకు గవర్నమెంట్ అయితే రైతులకు మంచి చేయాలని చెప్పి ఒక ఉద్దేశంతో ఈ యొక్క ₹50 కూడా కట్టకుండా చేసుకోవాలని వారైతే ఈ యొక్క ఆప్షన్ను ఇవ్వడం జరిగింది. కాబట్టి ఎవరైనా రైతులు ఉన్నట్లయితే కనుక మీకు ఇంకా డబ్బులు పడకుండా ఉన్నట్లయితే అన్నదాత సుఖీభావ పథకం కింద మీరు వెంటనే మీ సచివాలయం దగ్గరికి వెళ్ళి మీ పొలం పాస్బుక్కి ఆధార్ కార్డు లింక్ కరెక్ట్గా ఉందో లేదో ఒకసారి చెక్ చేయించుకోండి. లేకపోతే కనుక మీరైతే మీ ఆధార్ కార్డుని లింక్ చేయించుకోవాలి. ఇదండి ఈ యొక్క అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ తోటి రైతులకు కూడా ఈ వీడియోను పంపించండి, వారికి కూడా కొంచెం హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.